ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చివరి మాట. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అది దేవుని యొక్క కృప. ఏమిటా దేవుని కృప? పాపి అయిన మనుషుడు దేవుని రాజ్యమైన పరలోకమునకు చేరలేడు. కారణము పాపము వలన వచ్చు జీతము మరణము కనుక. ఈ లోకములో చూసే బాహ్య సంబంధమైన మరణము కాదు అది. దేవుని యొక్క కోపాగ్ని అయిన నిత్య నరకాగ్ని అయిన రెండవ మరణం. మనుషుడు దేవుని రాజ్యమైన పరలోకములోనికి చేరాలంటే తన పాపములకు అతడు ప్రాయశ్చిత్తము పొంది ఉండాలి. పాపములకు మనుషులు ఎలా ప్రాయశ్చిత్తము పొందుకుంటారు? తమ దగ్గరున్న ధనము పాపము నుండి తమకు విమోచనిస్తుందా? తాము పవిత్ర స్థలములను దర్శించడం ద్వారా, పుణ్యస్థలములను దర్శించడం ద్వారా ఆ పాప క్షమాపణ మనుషులకు దొరుకుతుందా? లేకపోతే పుణ్య నదులలో స్నానం ఆడడం ద్వారా తమ పాపమునకు విమోచన కలుగుతుందా? లేదు దేవుని బిడ్డలారా. పవిత్రుడైనటువంటి మనుషుని యొక్క రక్తము చిందింపబడినప్పుడే అది సాధ్యం. పవిత్రుడంటే అతడు జన్మతో కూడా పాపము లేనివాడై ఉండాలి. కర్మ పాపానికి అతడు బానిసైన మనుషుడుగా ఉండరాదు. జన్మతోనే పవిత్రుడైనటువంటి మనుషుడు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో అతని తల్లి అయిన మరియా గర్భము ధరించినప్పుడు దేవుని దూత ఆమెతో చెప్పిన మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మ నీ మీదకొచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని అన్నాడు. పుట్టబోయేటువంటి ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనగా యేసు జన్మతోనే పాపరహితుడైన వాడు, పవిత్రుడైన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఈ లోకములో జీవించినప్పుడు తనలో పాపం ఏదైనా ఉన్నదని ఎవరైనా నిరూపించగలుగుతారా అని సవాల్ విసిరినటువంటి వాడు. ఆయన చూపుల్లో కానీ, చేష్టల్లో కానీ, క్రియల్లో కానీ పాపము లేకుండా జీవించాడు. తన పవిత్రమైన పుణ్య రక్తమును మనుషులందరి కొరకై ఆయన చిందించాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో, అమూల్యమైన రక్తము యొద్దకు మీరు వచ్చిన వారై, అనగా నిష్కలంకము నిర్దోషమైన గొర్రెపిల్ల లాంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారని ఎరుగరా అని అంటాడు. అప్పుడు పవిత్రమైనటువంటి యేసుక్రీస్తు మనుషులందరి పాపముల కొరకై ఆయన చిందించి పాప క్షమాపణ మనకు అనుగ్రహించి దేవుని రక్షణిచ్చినాడు గనుక మీరు కృపచేతనే రక్షింపబడ్డారు. ఆ కృప నీకు కావాలంటే నేడే యేసుక్రీస్తుని నీ దేవునిగా, నీ రక్షకునిగా నీవు అంగీకరించు. దేవుని రాజ్యములో నీకు స్థలము తప్పక దేవుడు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించును. కల్వరి మూర్తి నీ మీద చూపిన ప్రేమకై మనం వందనాలు చెల్లించుదాం. గనుడా, కల్వరి సిలువలో మీరు మా కొరకు కార్చిన రక్తమే పాపం నుండి మమ్మలను విమోచించి కృపచేత మమ్మలను రక్షించిందని మీరిచ్చిన మంచి సందేశం కొరకై వందనాలు చెల్లిస్తూ నీ దయగలిగిన హస్తములకు మమ్మలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.